ఓం నమ శివాయ. భారతమాత శివశక్తి అవతార్ సత్య గీత మురళి తేదీ 16/3/2026. ప్రభాత పాఠము పూర్వ తేదీ 24/10/1968. ప్రియమైన పిల్లలు, మీరు ఇప్పుడు తండ్రికి కుడి చేయిలాగా అవ్వాలి. ఇప్పుడు అనేక మందికి సేవ చేయాలి. అప్పుడే అనేక మందికి సేవ చేయగలుగుతారు. ప్రతి వ్యాపారంలో నష్టం కలుగుతుంది, కానీ మనిషి నుండి దేవతగా అయ్యే వ్యాపారంలో ఎలాంటి నష్టము కలగదు. మనిషి నుండి నారాయణగా మారే ఈ వ్యాపారాన్ని తండ్రి మాత్రమే నేర్పిస్తారు. ఇప్పుడు అందరి యొక్క సంపాదన ఆగిపోతుంది. ఇప్పుడు ఎలాంటి చదువును చదవాలి? ఓం నమ శివాయ. పిల్లలు ఇక్కడ కూర్చున్నప్పుడు అర్థం చేసుకున్నారు, బాబానే తండ్రి, గురువు, సద్గురువు అని. వీరి ముగ్గురు యొక్క అవసరం ఉంటుంది. తండ్రి, గురువు, చివరికి సద్గురువు కూడా అవసరమే. ఇక్కడ ఇలాగే గుర్తు చేసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ కూడా కొత్త విషయాలు. వీరు అనంతమైన బాబా అంటే అందరికీ చెందినవాడు అని భావించాలి. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా బాబా అని పిలుస్తారు. ఇది ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. దీనిపై సందేహము ఉన్నట్లయితే ఒకసారి చేయిని పైకి ఎత్తండి. ఇది అద్భుతమైన విషయం కదా. మీకు ఏ జన్మలో కూడా ఇలా తండ్రి, గురువు, సద్గురువు పరమాత్మ రూపంలో లభించలేదు. అనంతమైన తండ్రి, అనంతమైన గురువు, అనంతమైన సద్గురువు మీకు లభించలేదు. ఇలాంటి తండ్రి ఎప్పుడైనా లభించారా? పురుషోత్తమ సంగమ యుగంలో తప్ప ఎప్పుడు కూడా ఇలా లభించరు. ఇందులో ఎవరికైనా సందేహం ఉంటే చేతిని ఎత్తండి. అందరూ నిశ్చయ బుద్ధితో కూర్చున్నారు కదా. ఇక్కడ కూర్చుని ఎవరిని గుర్తు చేస్తారు? శివబాబానే గుర్తు చేస్తారు. వారే చదివిస్తున్నారు, వారే గురువుగా మారుతారు. ప్రధానంగా ఈ 3 పాత్రలే ముఖ్యమైనవి. అనంతమైన తండ్రి జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఆ జ్ఞానము కూడా అనంతమైనదే కదా. హద్దులోని చదువును మీరు ఇంతకుముందు చదివారు. అక్కడ న్యాయవాదులు, సర్జన్లు, వైద్యులుగా అవుతారు. ఇక్కడ న్యాయవాది, వైద్యులు ఎలాంటి వారి యొక్క అవసరము ఉండదు. వీరి యొక్క అవసరము భవిష్యత్తులో ఉండదు. స్వర్గంలో దుఃఖం అనే మాటే ఉండదు. తండ్రి కూర్చొని అనంతమైన చదువును చదివిస్తున్నారు. తర్వాత అర్ధకల్పం పాటు ఈ చదువు అవసరం ఉండదు. ఒకేసారి చదవాల్సి ఉంటుంది. అది 21 జన్మల వరకు ఫలితాన్ని ఇస్తుంది. స్వర్గంలో డాక్టరు, జడ్జు, బ్యారిస్టర్ ఇలాంటి వారు ఎవరు కూడా అవసరం లేదు. ఇది సత్యమైన జ్ఞానము. అక్కడ ఎలాంటి దుఃఖము ఉండదు. అక్కడ కర్మఫలము అనేది కూడా ఉండదు. తండ్రి కర్మల యొక్క గతి గురించి కూడా తెలియచేస్తున్నారు. గీతాను బోధించేవారు ఇలాంటి విషయాలు తెలియజేయగలుగుతారా? నేను మీ పిల్లలకు ఈ సహజమైన రాజయోగాన్ని నేర్పిస్తున్నాను అని తండ్రి మాత్రమే చెబుతారు. కృష్ణ భగవాన్ వాచ అని వ్రాస్తారు, కానీ అది దైవీ గుణాలు ఉన్న మనిషి యొక్క మాట. శివబాబాకు మరో పేరు లేదు. వారి పేరు శివ. నేను ఈ శరీరాన్ని అప్పుగా తీసుకుంటాను అని తండ్రి తెలియచేస్తున్నారు. ఈ శరీరం అనే ఇల్లు నాది కాదు. ఈ శరీరం అనేది కూడా ఒక ఇల్లు లాంటిదే. ఇందులో కిటికీలు మొదలైనవి ఉన్నవి. తండ్రి వివరంగా తెలియచేస్తున్నారు. నేను మీ యొక్క అనంతమైన తండ్రిని, ఆత్మల యొక్క తండ్రిని నేనే అని తెలియచేస్తున్నారు. నేనే ఆత్మలను చదివిస్తాను. వారిని స్పిరిచువల్ ఫాదర్గా పిలుస్తారు. అంటే ఆత్మిక తండ్రి అని అర్థము. ఇంకెవరిని కూడా ఆత్మీయ బాబా అని పిలవలేరు. అనంతమైన తండ్రినే స్పిరిచువల్ ఫాదర్గా పిలుస్తారని మీరు తెలుసుకున్నారు. కలకత్తా నుంచి కూడా ఒక వార్త వచ్చింది. అక్కడ వరల్డ్ స్పిరిచువల్ కాన్ఫరెన్స్ జరుగుతోందని తెలిసింది. నిజానికి అది స్పిరిచువల్ కాన్ఫరెన్స్ కాదు, అది నాన్ స్పిరిచువల్ కాన్ఫరెన్స్. అక్కడ ఉన్నవారంతా కూడా దేహాభిమానులే. పిల్లలు ఇప్పుడు దేహి అభిమానిగా అవ్వండి అని తండ్రి సూచన చేస్తున్నారు. ఈ దేహాభిమానాన్ని వదిలిపెట్టండి. ఇలాంటి చదువు ఈ విధంగా ఎవరు కూడా చెప్పలేరు. ముందుగా అలాంటి కాన్ఫరెన్స్లను రిలీజియన్ కాన్ఫరెన్స్ అని మాత్రమే పిలిచేవారు. ఇప్పుడు స్పిరిచువల్ అనే పదము వాడుతున్నారు. స్పిరిచువల్ ఫాదర్ అంటే నిరాకారుడైన తండ్రి అని అర్థము. మీరు ఆత్మలు అంటే స్పిరిచువల్ సంతానము. స్పిరిచువల్ తండ్రి వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఈ అర్థము మీరు తప్ప మరెవరు కూడా తెలుసుకోలేరు. తండ్రి కూర్చొని తెలియచేస్తున్నారు. ఇది గీతలో లేదు. నేను మీకు అనంతమైన చదువును చదివిస్తున్నానని తండ్రి తెలియచేస్తారు. న్యాయవాది, సర్జన్, వైద్యులు, జడ్జు ఇలాంటి వారు అవసరం లేదు. ఎందుకంటే స్వర్గంలో పూర్తిగా సుఖమే ఉంటుంది. అక్కడ దుఃఖం యొక్క నామరూపాలు కూడా ఉండవు. ఇక్కడ సుఖం యొక్క నామరూపాలు లేవు. ఇక్కడ సుఖాన్ని కాకిరెట్ట లాంటిది అని మనం చెప్పవచ్చు. ఇక్కడ చాలా స్వల్ప సుఖము మాత్రం లభిస్తుంది. భక్తి మార్గంలోని వారు అనంత సుఖం యొక్క జ్ఞానాన్ని ఎలా తెలియజేయగలుగుతారు?
గురువు అంధుడు అయినప్పుడు శిష్యుల పతనం కూడా జరుగుతుంది. అందరి పరిస్థితి ఇదే విధంగా ఉంది. అర్ధకల్పం నుంచి మీరు భక్తి చేస్తూ వచ్చారు, పూర్తిగా పతనం అవుతూ వచ్చారు. మొదట దేవీ దేవతల యొక్క రాజ్యం ఉన్నప్పుడు 100% శ్రేష్టంగా ఉండేటివి. ఇది అనంతమైన జ్ఞానము. ఇక్కడ మనుష్య సృష్టి అనే వృక్షము ఉన్నదని మీరు అర్థం చేసుకున్నారు. దాని యొక్క విత్తనము పైన ఉన్నది. ఆ విత్తనంలో ఈ వృక్షం యొక్క జ్ఞానము పూర్తిగా ఇమిడి ఉన్నది. మనుషులకు ఈ జ్ఞానం తెలియదు. మామిడి గింజకు కూడా ఇలాంటి జ్ఞానం ఉండదు. అది జడమైన బీజము. కానీ మీకు ఆ విత్తనాల గురించి జ్ఞానము లభించింది. నాలో జ్ఞానము ఉన్నదని తండ్రి తెలియచేస్తున్నారు. నేను చైతన్య బీజ స్వరూపాన్ని. నన్నే జ్ఞానసాగరులుగా పిలుస్తారు. జ్ఞానంతోనే గతి సద్గతి లభిస్తుంది. నేను అందరి తండ్రిని. నన్ను మీరు గుర్తు చేసినట్లయితే మీకు వారసత్వం లభిస్తుంది. కానీ స్వర్గంలో కూడా పదవులు నెంబర్ వారీగా లభిస్తాయి. ఇక్కడ చదివించేవారు ఒకరే, కానీ చదివేవారు మాత్రం నెంబర్ వారీగా ఉంటారు. ఇది తప్ప మీకు మరో చదువు అవసరం లేదు. స్వర్గంలో ఎవరికి కూడా అనారోగ్యము కలగదు. డబ్బును సంపాదించడానికి ఈ చదువును చదవరు. మీరు ఇక్కడ అనంతమైన తండ్రి నుంచి వారసత్వాన్ని తీసుకువెళతారు. స్వర్గంలో ఆ వారసత్వము ఎలా వచ్చిందో ఎవరికి కూడా తెలియదు. ఇది పిల్లలకు మాత్రమే అర్థమవుతుంది. మీరు ఇంతకాలము హద్దులోని జ్ఞానాన్ని చదువుతూ వచ్చారు. ఇప్పుడు అనంతమైన జ్ఞానం నేర్పిస్తున్న వారిని చూశారు, తెలుసుకున్నారు. ఇక్కడ వీరే మన తండ్రి, గురువు, సద్గురువు. వారే మనకు పరమ గురువు. రాజయోగాన్ని నేర్పిస్తారు. వారే నిజమైన సద్గురువు. అనంతమైన రాజయోగం ఇది. బ్యారిస్టర్ మొదలైన చదువులు చదవడానికి కూడా గురువుతో సంబంధాన్ని ఉంచాల్సి వస్తుంది. వారు బ్యారిస్టర్, డాక్టర్ లాంటి చదువులే చదివిస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచము దుఃఖమయంగా ఉంది. ఇవన్నీ కూడా హద్దులోని చదువులు. తండ్రి అందరికీ అనంతమైన చదువును చదివిస్తున్నారు. ఈ తండ్రి, గురువు, సద్గురువు ప్రతి కల్పంలో వస్తారు. ఆ తర్వాత సత్యయుగం, త్రేతాయుగం కోసం ఇదే చదువు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఈ చదువు ప్రాయలోపం అవుతుంది. డ్రామా ప్రకారంగా సుఖం యొక్క ఫలము పూర్తవుతుంది. ఇవన్నీ కూడా అనంతమైన తండ్రి కూర్చొని తెలియచేస్తున్నారు. వారినే పతిత పావనుడుగా పిలుస్తారు. రావణుణ్ణి త్వమేవ మాతచ్చ పిత అని పిలుస్తారా? రావణునికి శివ పరమాత్మకు మధ్య రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. నన్ను మీరు గుర్తు చేసినట్లయితే మీకు జీవన్ముక్తి లభిస్తుంది అని తండ్రి తెలియచేస్తున్నారు. ఒకవేళ కృష్ణుడే భగవంతుడైతే వారిని అందరూ గుర్తుపట్టగలుగుతారు. కృష్ణుని యొక్క జననము దివ్యమైనది, అలౌకికమైనది అని ఎవరు కూడా గానం చేయలేదు. వారి యొక్క జన్మ పవిత్రత వల్ల జరుగుతుంది. తండ్రి ఎవరి గర్భం నుంచి కూడా జన్మించరు. మధురమైన ఆత్మీయ పిల్లలారా, ఇక్కడ ఆత్మనే చదువుతుంది. మంచి చెడు సంస్కారాలన్నీ కూడా ఆత్మలోనే ఉంటాయి. ఆత్మ చేసే కర్మల ప్రకారంగానే శరీరం లభిస్తుంది. కొందరు చాలా దుఃఖాన్ని అనుభవిస్తారు. మరి కొందరికి అంధత్వం ఉంటుంది. కొందరు చెవిటివారిగా ఉంటారు. ఇవన్నీ కూడా గత జన్మలో చేసిన కర్మ ఫలంగానే భావిస్తారు. ఆత్మ కర్మల ప్రకారంగా వ్యాధిగ్రస్తమైన శరీరం లభిస్తుంది. మనల్ని చదివించేవారు గాడ్ ఫాదర్ అని మీరు అర్థం చేసుకున్నారు. వారే గాడ్ టీచర్, గాడ్ ప్రిసెప్టర్ అంటే సద్గురువు. వారిని గాడ్, పరమాత్మ, సుప్రీం సోల్ అని పిలుస్తారు. ఈ బ్రహ్మను సుప్రీం అని పిలువజాలరు. సుప్రీం అంటే ఉన్నతోన్నతులు అని అర్థము, అత్యంత పవిత్రుడు అని అర్థము. ప్రతి ఒక్కరి స్థానము భిన్నంగా ఉంటుంది. కృష్ణుని యొక్క స్థానము మరెవరికి కూడా లభించదు. ప్రధానమంత్రి స్థానం మరెవరికి ఇవ్వరు కదా. తండ్రి స్థానము కూడా ఉన్నతమైనదే. బ్రహ్మ, విష్ణు, శంకరుల యొక్క స్థానము ప్రత్యేకమైనవి. బ్రహ్మ దేవత, విష్ణు దేవత, శంకర దేవత అని అంటారు కదా. కానీ శంకరుడు దేవత, శివుడు పరమాత్మ. ఇద్దరును కలిపి శివ శంకర్ అని ఎలా పిలుస్తారు? ఇద్దరు వేరువేరు కదా. అర్థం కాకపోవడం వల్ల గురువులు కూడా శివుడు శంకరుడు ఒకటే అని చెబుతారు. పేర్లు కూడా ఇలాగే కలిపి పెడతారు. రాముడు వేరు, కృష్ణుడు వేరు. కానీ మళ్ళీ రామకృష్ణ అని పేరు కూడా పెట్టేస్తారు. ఒకరిదేమో గొప్ప స్థాయి, మరొకరు తక్కువ స్థాయి. ఇలా పేరు పెట్టకూడదు కదా. రాధాకృష్ణుడు 100% పవిత్రంగా ఉంటారు. కానీ ఇక్కడ అందరిది కూడా పతితమైన జన్మ. దీనిని అజ్ఞానంగా పిలుస్తారు. తండ్రికి ఇలాంటి పేరు పెట్టలేరు. తండ్రి మనకు చాలా అందమైన పేర్లను పెట్టారు. లక్ష్మీనారాయణలు ప్రపంచానికి అధిపతులుగా ఉండేవారు. కానీ ఇక్కడ మనుషులు తలక్రిందులుగా వేలాడే గుడ్లగూబల్లాగా ఉన్నారు.
ఈ విషయాన్ని తండ్రి మాత్రమే తెలియచేస్తున్నారు. ప్రతి కల్పంలో తండ్రి వచ్చి తెలియచేస్తారు. వీరే మన యొక్క బాబా, గురువు, సద్గురువు అని చెబుతున్నారు. ప్రతి మనిషికి తండ్రి ఉంటారు. వృద్ధాప్యంలో గురువును స్వీకరిస్తారు. ఇప్పుడు చిన్న వయసులోనే గురువును స్వీకరిస్తున్నారు. గురువు లేకపోతే కళ్యాణము జరగదని భావిస్తారు. ఇంతకు ముందు 60 సంవత్సరాల తర్వాత గురువును స్వీకరించేవారు. దానిని వానప్రస్థ స్థితి, నిర్వాణ స్థితి అంటే మాటలకు అతీతమైన స్థితి, సైలెన్స్ హోమ్గా పిలుస్తారు. అక్కడికి వెళ్ళడానికి మీరు అర్ధకల్పం పాటు ప్రయత్నాలు చేశారు. కానీ మార్గము తెలియకపోతే ఎలా వెళ్తారు? మరి ఈ మార్గాన్ని ఎవరు చూపిస్తారు? ఒకరు తప్ప మరెవరు కూడా ఈ మార్గాన్ని చూపించలేరు. అందరి బుద్ధి ఒకే విధంగా ఉండదు. కొందరు కథలు వింటూ కూర్చుంటారు. దానివల్ల ఏమీ లాభం లేదు, పురోగతి లేదు. మీరు జన్మల్లో ఎన్నో కథలు విన్నారు, ఎన్నో శాస్త్రాలు చదివారు. తండ్రి ఏ శాస్త్రాన్ని చదవరు. తండ్రికి వాటి యొక్క అవసరము లేదు. త్రిమూర్తులు కూడా సూక్ష్మవతనంలోనే ఉంటారు. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి మాత్రమే చూపిస్తారు. సూక్ష్మలోకంలో ఎముకలు, మాంసంతో కూడిన శరీరాలు ఉండవు. వారిని ఫరిస్తాలుగా పిలుస్తారు. ఇప్పుడు మీరు తోటలోని పుష్పాల్లా మారుతున్నారు. పుష్పాల నుంచి ముళ్ళుగా మారి మళ్ళీ తండ్రి ముళ్ళును పుష్పంగా మారుస్తున్నారు. మీరు పూజ్యులు, ఆ తర్వాత పూజారులుగా అయ్యారు. 84 జన్మలు తీసుకుంటూ సతో ప్రధానం నుంచి తమో ప్రధానంగా పతితంగా మారిపోయారు. తండ్రి మొత్తము ఈ మెట్ల గురించి అంటే స్థితి గురించి తెలియచేస్తున్నారు. ఇప్పుడు పతితుల నుంచి పావనంగా ఎలా అవ్వాలో ఎవరికీ తెలియదు. ఓ పతిత పావన విచ్చేయండి, మమ్మల్ని పావనంగా చేయండి అని మాత్రమే పాడుతారు. నదులు, సముద్రాలను పతిత పావనిగా భావించి ఎందుకు స్నానం చేస్తున్నారు? స్నానం చేయడానికి చాలా చోట్లు ఉన్నాయి. సముద్రంలోకి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సముద్రంలో అలలు బలంగా వచ్చి మనిషిని వెనక్కి తీసుకువెళతాయి. అందుకే చాలా జాగ్రత్తగా వెళ్తారు. కొందరు మునిగిపోతారు. కలకత్తాలో నది, సముద్రం కలిసే చోట వెళ్ళి స్నానం చేస్తారు. దాన్ని సంగమంగా పిలుస్తారు. గంగా నదిని కూడా పతిత పావనిగా పిలుస్తారు. కానీ ఈ నది కూడా ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం నుంచే వస్తుంది కదా. ఇవన్నీ కూడా సముద్రం యొక్క సంతానము. కాబట్టి మనుష్యులు ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ పిల్లలు మీరు సంగమ యుగంలో కూర్చున్నారు. బయట సాంగత్యంలోకి వెళ్ళినప్పుడు వ్యర్థమైన మాటలు వినిపిస్తాయి. అప్పుడు ఈ జ్ఞానమంతా మరిచిపోతారు. చెడు సాంగత్యం వల్ల చెడు అలవాట్లు వస్తాయి, బలహీనత కలుగుతుంది. కానీ ఈ విషయాలు మర్చిపోవద్దు. వీరు మన యొక్క అనంతమైన తండ్రి, గురువు. అలాగే మనల్ని పరంధామానికి తీసుకువెళతారు. మీరు ఈ నిశ్చయంతోనే ఇక్కడికి వచ్చారు. అవన్నీ కూడా శారీరక, భౌతికమైన చదువులు, లౌకిక భాషలు. ఇది అలౌకికమైనది. నా జన్మ కూడా అలౌకికమైనదని తండ్రి తెలియచేస్తున్నారు. నేను ఈ శరీరాన్ని అప్పుగా తీసుకుంటాను. ఇది పాత చెప్పు లాంటిది. తండ్రి ఒక పాత చెప్పు అంటే లాంగ్ బూట్ను తీసుకున్నారు. ఇవంతా కూడా సహజమైన విషయాలు. దీనిని మర్చిపోకూడదు. కానీ మాయా మరిపింప చేస్తుంది. ఇక్కడ తండ్రి అనంతమైన చదువును చదివిస్తారు. మరెవరు కూడా చదివించలేరు. ఈ జ్ఞానం ఎక్కడైనా లభిస్తుందో వెళ్ళి చూసిరండి అని బాబా కూడా చెబుతారు. అందరూ కూడా మనుషులే. ఈ జ్ఞానాన్ని వారు తప్ప మరెవరు కూడా ఇవ్వలేరు. భగవంతుడు ఒక రథాన్ని తీసుకుంటారు. దానిని భాగ్యశాలి రథంగా పిలుస్తారు. అందులో తండ్రి ప్రవేశించి అందరినీ పదమ భాగ్యవంతులుగా తయారు చేస్తారు. ఇదంతా కూడా గుహ్యమైన విషయము. బ్రహ్మనే విష్ణువుగా పరివర్తన చెందుతారు. శివబాబా మీకు తెలియచేస్తున్నారు. వీరి ద్వారా మీకు శివబాబా వినిపిస్తారు. బ్యాడ్జ్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. శివబాబా బ్రహ్మబాబా ద్వారా స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు అని. బ్రహ్మ, సరస్వతి తర్వాత లక్ష్మీనారాయణలుగా అవుతారు. విష్ణు యొక్క రాజ్యము స్థాపన జరుగుతోంది. దీనిని రాజయోగము, రాజ్యస్థాపనగా పిలుస్తారు. ఇక్కడ మీరు వింటున్నారు. చాలామంది వినగానే వెంటనే మర్చిపోతారు. ఇదంతా కూడా బాబాకు తెలుసు. కొందరు ధారణ చేసి తిరిగి అప్పజెపుతారు. అలాంటి వారిని మహారథులుగా పిలుస్తారు. విని ధారణ చేసి ఇతరులకు తెలియచేస్తారు. మహారథి చెబితే వెంటనే అర్థమవుతుంది. గుర్రపు సవారి స్థాయి కొంచెం తక్కువగా ఉంటుంది. పాదచారుల యొక్క స్థాయి ఇంకా తక్కువగా ఉంటుంది. ఎవరు మహారథులు, ఎవరు పాదచారులు అనేది తండ్రికి తెలుస్తుంది. ఎవరు గుర్రపు స్వారులు అనే విషయం కూడా తండ్రికి తెలుసు. ఇందులో ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అయినా కూడా మర్చిపోతూ ఉంటారు. కళ్ళు మూసుకొని కూర్చుంటారు. సంపాదనలో ఎప్పుడైనా ఇలా కళ్ళు మూసుకుంటారా? నిర్లక్ష్యం వచ్చినప్పుడే బాబాకు తెలుస్తుంది.
వీరు అలసిపోయారని అర్థం చేసుకుంటారు. సంపాదనలో అలసట ఉండకూడదు. నిర్లక్ష్యము వచ్చింది అంటే నిరుత్సాహం వస్తుంది. అప్పుడు ధారణ జరగదు. ఎవరికైతే అంతరంగంలో బాధ ఉంటుందో వారికి నిర్లక్ష్యం వస్తుంది. ఇప్పుడు తండ్రి ఈ ఇంటిలో కూర్చొని తెలియచేస్తున్నారు. దీనిని ఈశ్వరీయ కుటుంబంగా పిలుస్తారు. ఇది ఈశ్వరీయ కుటుంబమే కాదు, ఇక్కడ వారు మన గురువు, సద్గురువు కూడా. కుటుంబం కూడా ఇలాగే ఉంటుంది. ఇక్కడ పిల్లలు కూడా గురువుగాను తర్వాత సద్గురువుగాను మారుతారు. అందుకే మాస్టరు గురువుగా పిలుస్తారు. కాబట్టి బాబాకు కుడి చేయిలాగా మారాలి. అనేక మందికి కళ్యాణం చేయాలి. అన్ని వ్యాపారాల్లో నష్టం ఉంటుంది, కానీ మనిషి నుంచి నారాయణగా అయ్యే వ్యాపారంలో ఎలాంటి నష్టం లేదు. ఇప్పుడు అందరి యొక్క సంపాదన ఆగిపోతుంది. మనిషి నుంచి నారాయణగా మారే విద్య తండ్రి మాత్రమే తెలియచేస్తారు. ఇప్పుడు ఎలాంటి చదువును చదవాలి? ధనము ఉన్నవారు ఇక్కడే స్వర్గం ఉందని భావిస్తారు. గాంధీజీ రామరాజ్యాన్ని స్థాపన చేశారు అని చెబుతారు. కానీ ఈ ప్రపంచము తమో ప్రధానమైనది. ఇంకా దుఃఖము పెరుగుతోంది. దీనిని రామరాజ్యంగా ఎలా పిలుస్తారు? భగవంతుణ్ణి రాళ్లల్లో రప్పల్లో నెట్టేశారు. గాంధీ రాయిలో రప్పల్లో ఉన్నారని, కచ్చ మచ్చ అవతారంలో ఉన్నారని చెబుతారా? మనుషులు ఎంతో అజ్ఞానంగా మారిపోయారు. అజ్ఞానాన్నే తమో ప్రధాన స్థితిగా చెబుతారు. జ్ఞానులు సతోప్రధానంగా ఉంటారు. ఈ కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. దీని గురించి తండ్రిని ప్రత్యేకంగా అడగవలసిన అవసరం లేదు. ఈ సృష్టి యొక్క జ్ఞానాన్ని ఇవ్వడము తండ్రి యొక్క కర్తవ్యము. వారు తెలియచేస్తూనే ఉంటారు. మురళిలో అన్ని విషయాలు స్పష్టంగా తెలియచేస్తారు. అన్ని ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. ఇంకా తండ్రిని అడగవలసిన అవసరం ఏముంది? తండ్రి తప్ప మరెవరు కూడా అర్థం చేయించలేరు. అలాంటప్పుడు మరి ఎందుకు అడుగుతారు? సత్యయుగంలో వైద్యుల యొక్క అవసరము ఉండదు. అక్కడ అందరూ ఆరోగ్యంగా, ధనవంతులుగా, సంతోషంగా ఉంటారు. దీనిని కూడా మీరు బోర్డుపై రాసి ఉంచవచ్చు. 21 జన్మల పాటు ఆరోగ్యంగా, ధనవంతులుగా, సంతోషంగా ఉండాలంటే ఇక్కడికి వచ్చి అర్థం చేసుకోండి అని మీరు తెలియచేయవచ్చు. మంచిది. మధురమైన ఆత్మీయ పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. వరదానము సమీప ఆత్మాభవ. మిమ్మల్ని మీరు బాబ్దాదా సమీపంలో ఉన్నట్లుగా భావిస్తున్నారా? సమీప ఆత్మ యొక్క లక్షణం ఏమిటి? బ్రహ్మ బాబా వలె మోహరహితంగా స్మృతి స్వరూపంగా అవ్వాలి. సమీప ఆత్మకు సర్వప్రాప్తులు లభిస్తాయి. పురుషార్థము ఒక ఆటలాగా అనిపిస్తుంది. కష్టము కలగదు. చేసే పురుషార్థము కూడా వినోదంలాగా అనిపిస్తుంది. సమీప ఆత్మ యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే మొదటి నుంచి చివరి వరకు ఏది కూడా కష్టంగా అనిపించదు. ఓం నమః శివాయ.